ఆవిడే గంగాదేవి. గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా బలంగా గాలి వీసి ఆమె చీర కొంచెం పైకి ఎగిరింది. దానితో ఆమె తొడలు కనపడ్డాయి. వెంటనే సభలోని అందరూ తమ మొహాలను పక్కకు తిప్పుకున్నారు. ఒక్క వీరభీషుడు తప్ప. వీరభీషుడు గంగాదేవి వైపే ఆసక్తిగా చూస్తున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంతో సభ మొత్తం దద్దరిల్లేలా గట్టిగా, వీరభీష, ఎంతో పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు. ఇందుకు శిక్షగా నువ్వు మానవలోకంలో ఒక వనిత గర్భాన జన్మిస్తావు అని శాపమిచ్చాడు. తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవునితో, మహాత్మా, నేను చేసింది క్షమించరాని తప్పే, నన్ను క్షమించండి. నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీ శాపాన్ని నేను స్వీకరిస్తాను. కానీ నాది ఒక చిన్న విన్నపం. భూలోకమున ప్రతీపుడు అనే మహాత్ముడికి నన్ను పుత్రుడిగా జన్మించే వరాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు.